గోదావరి జిల్లా భీమవరంలో దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీ నిర్వహిస్తున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విగ్రహావిష్కరణ చేస్తారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాజ్పేయి సుపరిపాలనను ప్రజలకు గుర్తు చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏదైతే శత జయంతి పురస్కరించుకుని ఈ నెల రేపు అనగా 22వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో 9 అడుగుల కాంతి విగ్రహాన్ని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు బివిఎన్ మాధవ్ గారి సమక్షంలో ఇక్కడ మేము ఉండి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ అందరికీ తెలుసు, సుపరిపాలన ఇవ్వాలని ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా ప్రపంచ దేశాల్లో చూపించాలని వాజ్పేయి గారు శ్రమ చూసి అందరికీ తెలుసు. ఆయన అభిమానులు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున వాజ్పేయి గారు అంటే అభిమానులు చాలామంది ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఈవేళ కూటమి నాయకులు అందరూ కలుపుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో యావత్ రాష్ట్రం అంతా కూడా గత నెల నుంచి బస్సు యాత్రగా రాష్ట్ర అధ్యక్షుడు బివిఎన్ మాధవ్ గారు రేపు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూటమి అందరూ కలిపి కూటమి సమక్షంలో ఈ కాంతి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా సత్యకుమార్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రేపు ఉదయం ర్యాలీగా బస్ యాత్ర, కార్లతోటి అలాగే బైక్ ర్యాలీతోటి మేము విశాఖపట్నం రోడ్ నుంచి మొదలుపెట్టి విగ్రహం దగ్గరికి రావడం